అతనికి జైలుకి వెళ్ళినా బుద్ధి రాలేదు. స్కూల్ అయినా పౌల్ట్రీ ఫామ్ అయినా వాడి కన్ను పడిందంటే అదొక డ్రగ్స్ ల్యాబ్ కావాల్సింది. గతంలో స్కూల్ ని డ్రగ్స్ అడ్డాగా మార్చి జైలుకి వెళ్లిన జయప్రకాష్ గౌడ్ బయటకు వచ్చాక ఈసారి కోళ్ల ఫామ్ లో సీక్రెట్ గా ల్యాబ్ పెట్టేశాడు. ఊరి చివర గుట్టుగా నడుపుతున్న ఈ కేటుగాడి దందాన్ని నార్కోటిక్స్ అలాగే ఈగల్ టీం పక్కా ప్లాన్ తో ఛేదించి అతన్ని కటకటాల వెనక్కి నెట్టారు. గతంలో సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని మేధా స్కూల్ ముసుగులో సైన్స్ ల్యాబ్ ని డ్రగ్స్ డెన్ గా మార్చేసి జైలుకెళ్లొచ్చాడు ప్రిన్సిపల్ కమ్ డైరెక్టర్ జయప్రకాష్ గౌడ్. అక్కడ ₹1 కోటి విలువైన LSD అల్ఫ్రాజోలంతో పాటుగా 20 లక్షల నగదును కూడా సీజ్ చేశారు పోలీసులు. స్కూల్ ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ అయిన జయప్రకాష్ గౌడ్ తో పాటు కొరియర్ బాయ్ శ్రీ సాయి ట్రావెల్స్ కి చెందిన ఉదయ్ సాయిల్ ను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. జైలు నుంచి బయటకు వచ్చిన బుద్ధి మారని జయప్రకాష్ ఈసారి మహబూబ్ నగర్ జిల్లా తాటికొండ శివార్లో ఒక పౌల్ట్రీ ఫామ్ లో రహస్యంగా ల్యాబ్ పెట్టి అల్ఫ్రాజోలం తయారీ మొదలుపెట్టాడు. సమాచారం అందుకున్న నార్కోటిక్స్ ఈగల్ టీం అధికారులు మెరుపు దాడులు చేసి కేజీ అల్ఫ్రాజోలం భారీగా ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో జయప్రకాష్ తో సహా 4గురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో 23 మంది కోసం గాలిస్తూ కల్తీ కల్లు వ్యాపారులతో ఉన్న పూర్తి నెట్వర్క్ పై కూడా దర్యాప్తు చేస్తున్నారు. ల్యాబ్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. మహబూబ్నగర్ జిల్లా తాటికొండ శివారులో నిషేధిత ఆల్ఫాజోలం తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు ఈగల్ ఫోర్స్ అలాగే నార్కోటిక్స్ సంబంధించినటువంటి బృందాలు. నిన్న మధ్యాహ్నం సమయంలో ఈ తాటికొండ శివార్లో ఉన్నటువంటి ఓ కోళ్ల ఫామ్లో రహస్యంగా సాగుతున్నటువంటి ఈ ఆల్ఫాజోలం తయారీకి సంబంధించి మెరుపు దాడులు నిర్వహించారు. ఇక్కడ తయారు చేస్తున్నటువంటి ఆల్ఫాజోలంకి సంబంధించి దాదాపుగా 2 అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే 1 కేజీ నిషేధిత ఆల్ఫాజోలం తయారు చేసినటువంటి సరుకును కూడా తీసుకోవడం జరిగింది. అలాగే భారీ మొత్తంలో ఈ ఆల్ఫాజోలం తయారీకి ఉపయోగించేటువంటి కెమికల్స్ అన్నిటినీ కూడా సీజ్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి జయప్రకాష్ గౌడ్ అలాగే మరొక వ్యక్తి అంటే గతంలో హైదరాబాద్ సంబంధించినటువంటి ఓ స్కూల్లో అత్యంత రహస్యంగా ఈ నిషేధిత ఆల్ఫాజోలం తయారు చేస్తున్నటువంటి జయప్రకాష్ గౌడ్ అలాగే అదే కేసుకు సంబంధించి కృష్ణయ్య గౌడ్ కూడా అందులో నిందితుడుగా ఉన్నారు. వారిద్దరూ కూడా ఆ కేసుకు సంబంధించి జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత ఏదైతే జయప్రకాష్ గౌడ్ స్వస్థలమైనటువంటి తుంకింపూర్ సమీపంలో ఇక్కడికి అడ్డాగా మార్చడం జరిగింది. ఇక్కడ మరోసారి ఈ రకమైనటువంటి ఆల్ఫాజోలం తయారీని అడ్డాగా ఎంచుకున్నాడు. ఈ కోళ్ల ఫారంలో గుట్టుగా ఈ తయారీని అయితే చేస్తూ ఉన్నాడు. అయితే మనం ఒకసారి చూసుకోవచ్చు, పైకి చూస్తే మాత్రం కోళ్ల ఫారం లాగా కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి ల్యాబ్నే ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. విజువల్స్లో TV9 మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తూ ఉంది. జయప్రకాష్ గౌడ్ ఏ స్థాయిలో ఈ ఆల్ఫాజోలాన్ని తయారు చేస్తున్నాడో పూర్తిగా ఈ బేస్మెంట్లు అన్నింటినీ కూడా ఏదైతే ఈ బేస్మెంట్లు ఉన్నాయి కదా ఇవి చూస్తున్నారు, దీనికి సంబంధించి ఇవన్నిటిని కూడా ఒక ఎక్స్పెరిమెంట్స్ నిర్వహించేటువంటి వాటిగా ప్రత్యేకించి ఇక్కడ ఒక ట్యూబ్ లైట్ని ఏర్పాటు చేయడం అలాగే ఏదైతే ఆల్ఫాజోలం తయారు చేసేటువంటి ఒక మెషిన్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా నిన్న ఈగల్ ఫోర్స్ అలాగే నార్కోటిక్స్ టీమ్స్ అంతా కూడా సీజ్ చేశారు. అయితే ఇక్కడ ఈ రకమైనటువంటి బేస్మెంట్ను ఏర్పాటు చేసి ఈ లైటింగు అలాగే పెద్ద మొత్తంలో ఇక్కడ అత్యంత గుట్టుగా ఈ ల్యాబ్ను ఏర్పాటు చేసి యథేచ్ఛగా ఈ తయారీ అనేది జరుగుతూ ఉంది. అయితే ఈ ఆల్ఫాజోలంను కూడా మహబూబ్నగర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి కొన్ని కళ్ళు దుకాణాలకు సరఫరా చేస్తున్నట్టు కూడా ఈగల్ ఫోర్స్ గుర్తించింది. గతంలోనే హైదరాబాద్లో ఏదైతే ఈ ఆల్ఫాజోలం తయారు చేసినప్పుడు దొరికినప్పుడే ఈ భూత్పూర్ కావచ్చు మిగిలినటువంటి జడ్చెల్ల పరిసర ప్రాంతాల్లో అక్కడ తయారు చేసినటువంటి ఆల్ఫాజోలంను ఇక్కడికి సరఫరా చేసినట్టుగా గుర్తించడం జరిగింది. అయితే మరోసారి ఇక్కడనే దీనికి తయారీ కేంద్రం ఏర్పాటు చేసుకోవడం, ల్యాబ్ను ఏర్పాటు చేసి ఇక్కడనే ఈ ప్రాంతం నుంచి ఇక్కడి నుంచే సరఫరా ఈజీగా అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఇదే ప్రాంతంలో తయారు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇవాళ అయితే కోర్టులో హాజరుపరిచిన తర్వాత తదుపరి కస్టడీలోకి తీసుకొని పూర్తిగా ఈ పూర్తి వివరాలు మొత్తం రాబట్టేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తం కూడా అరికట్టాలంటే ఇటువంటి తయారీ కేంద్రాలు కావచ్చు ఇటువంటి వ్యక్తులను కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని స్థానికులు అయితే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ అంజితో శివకుమార్, TV9 తుంకింపూర్ నుంచి.